ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా అభినందనలు. ఈ ప్రయత్నం ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రయత్నం ఐ థింక్ ఒక 2-3 years బ్యాక్ 5 years అమీర్పేట్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వచ్చిన. ఇంత గ్యాదరింగ్ యూత్ రావడం అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అప్రిషియేటబుల్ బట్ ఇన్స్పిరేషన్ to the next level of your meeting, sir. I congratulate you very heartfully. The youth which మనం ఇక్కడ చూస్తున్న యువతరం ఇంకా రావాలి. ఈరోజు మీరు లీగల్ ఆస్పెక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఆ లీగల్ ఆస్పెక్ట్స్ అనేది సమాజంలో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. నేను నా 10th క్లాస్కి ముందు నుంచి చూస్తున్నాను. ఇది ఒక క్రమేణా ఒక 3 decades చేంజ్ ఓవర్ ఇది. సో సిస్టమ్ని బ్రేక్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అని మనకు చెప్తూ ఉంటారో సిస్టంలో ఉన్న కాన్షియస్నెస్ని బ్రేక్ చేయగలిగితే మీరు అది యువతరం చేయగలుగుతుంది అనేది మీ అందరికి చెప్తున్నాను. ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. బ్రేకింగ్ ఎ సిస్టమ్ కాన్షియస్నెస్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నారాయణ, చైతన్య ఇంకా ఎలాంటి స్కూల్స్ తీసుకోండి, దే ఆర్ ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ వన్ కాన్షియస్నెస్ ఆఫ్ బిజినెస్ ఐడియా. ది కాన్షియస్నెస్ ఆఫ్ సర్వింగ్ ఐడియా ఏదైతే ఉంటుందో, చదువు అనేది బౌద్ధుల నుంచి నేర్చుకున్నప్పుడు జ్ఞానాన్ని ప్రజలకి సమయం ఇచ్చి ప్రజలకు అందించడమే జ్ఞానం. వాళ్ళు పడ్డ కష్టం కానీ వాళ్ళు నేర్చుకున్న ఆ పరిస్థితిలో ఒక సమస్యకు లేకపోతే ఒక చదువుకి జ్ఞానానికి ప్రజలకి అందించడం అంటే ఇక్కడ ఉచితంగా అందించడమా డబ్బుతో అందించడం అని కాదండి. ఆ రోజుల్లో ఉన్న సమయస్ఫూర్తి కాన్షియస్నెస్. మనము ఈ బహుళజాతి కంపెనీలకు కాన్షియస్నెస్ని డెవలప్ చేసే శక్తి యువతరంలో ఉంది. అది మీరు ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ద్వారా ముందు తీసుకుపోతారని పూర్తి నమ్మకం ఉంది. ఇంకొక చిన్న విన్నపం క్రాంతి గారు, ఇది ఒక గొప్ప అవకాశం. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అనేది దీనికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ ఎంచుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. నేను దాదాపు 20 ఏళ్ళ తర్వాత వస్తున్నాను ఇక్కడికి. ఆశ్చర్యపోయాను. మీకు లాట్ ఆఫ్ చేంజ్. అది ఎవరు చేసినా ఏ ప్రభుత్వం చేసినా అభినందించాల్సిందే. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం యువకుల్లో ముఖ్యంగా మనం ఇక్కడ ఉమెన్ని మీరు మాట్లాడించగలిగితే దట్ వుడ్ బి గ్రేట్. ఎందుకు అంటే ప్రాంతాలు వైడ్గా చూసినప్పుడు మనకి ఇక్కడ ఒక స్టేజ్ ఫియర్ అనేది ఒకటి ఉంటుందండి. యువతరంలో మాట్లాడితే హేళన చేస్తారేమో, నాకు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి రావాలని ఒకరు. మీరు అలా కాకుండా డిఫరెంట్గా తీసుకెళ్తున్నారు. మీరు గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ఎక్కువగా వాళ్ళ మనసులో మీ మనసులో మాట మాట్లాడండి అనేది ఒక ప్రోగ్రాం పెట్టండి. వెదర్ ఇట్ ఈస్ ఏ సాంగ్ ఆర్ ఇట్ ఈస్ ఏ సోషల్ జస్టిస్ గురించి కానీ వాళ్ళ విలేజ్లో ఉన్న వాళ్ళ గురించి మీరు మనసిప్పి మాట్లాడండి. మీరు ఎట్లా మాట్లాడినా మేము అభినందించాం. ఎవరైతే తడపడుతూ మాట్లాడతారో వాళ్ళకి ఫస్ట్ అవార్డు ఇవ్వండి. ఎందుకంటే కనీసం ఆ ఫియర్కి వదిలిపెట్టుకొని వచ్చినంతగా ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇక తర్వాత వచ్చేసి ఏదైతే నార్మల్గా మీరు ఇప్పుడు మాట్లాడిన విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళ వ్యక్తిగత సమస్యలు చెప్పినప్పుడు ఇక్కడ ప్రధానమైన మూలం ఒక కాలేజ్కి వెళ్ళారు మీరు, అక్కడ కాన్స్టిట్యూషన్ ఉందా లేదా చూడాలి మనం. వాట్ ఈస్ ది బైలాస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేది ప్రతి యూనివర్సిటీలో ప్రతి స్కూల్స్లో ఉందా లేదా అనేది ప్రశ్నించడం అనేది మన ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వాట్. మనం పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ వీడియోస్ అన్ని ప్రతిదీ ఫాలో అవుతూ ఉంటాను, మనమే కొట్లాడుతున్నాం. బట్ ఆర్ వి ఎడ్యుకేటింగ్ ద స్టూడెంట్స్ టు నీ బైలాస్ ఏంటిది, నీ ఎడ్యుకేషనల్ బైలాస్ మీకు తెలుసా, ఇక్కడ బోర్డు పెట్టారా,
భారత రాజ్యాంగంలో ఉన్న పలానా క్లాజ్ ప్రకారము మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్నాము అనేది ఇది కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ తీసుకోండి, స్కూల్స్ తీసుకోండి, ప్రైవేట్ స్కూల్స్ తీసుకోండి, యూనివర్సిటీస్ తీసుకోండి, హాస్పిటల్స్ తీసుకోండి, ఎనీథింగ్ విచ్ ఇస్ రన్ in this country are abided by the Constitution of India. It's very clearly stated that everything has to be provided to the students. పిల్లలకి అడ్మిషన్ ఫామ్ ఎంత ముఖ్యమో ఇవ్వడము, కాలేజ్కి సంబంధించిన బైలాస్ కూడా వాళ్ళకు అందజేసే పరిస్థితుల్లో మీరు పోరాటం చేస్తే సక్సెస్ఫుల్గా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలుగుతారు. మన పార్టీ ద్వారా ప్రజల్ని మమేకం చేయగలుగుతారు. ఇంకొకటి, ఎందుకు మనకి ఈ యువత వచ్చారు, వింటున్నారు, ఇంతసేపు కూర్చుంటున్నారంటే మీరు చేసిన నిరంతరమైన పోరాటం. అది ఈ రోజుల్లో అంత కమిటెడ్గా మీరు చేస్తున్నారు కాబట్టి దయచేసి ఈసారి ఉమెన్స్ని విలేజెస్కి తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము అందరం వస్తాం, ప్రజలందరం. నా వరకు నేను చెప్పగలుగుతాను. గ్రామాల్లోకి వెళ్దాం. సో ఇక్కడ భారతదేశంలో గొప్పగా మార్పు తీసుకొచ్చింది చదువుకున్న వాళ్ళు గ్రామాలకు వెళ్ళి మూవ్ టు యువర్ విలేజెస్, మూవ్ టు యువర్ సీట్స్ అని విలేజెస్కి వెళ్ళినప్పుడు మనం ఎంతైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ మీద మాట్లాడుతున్నామో అంతే గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర మనం ఒక చిన్న ప్రోగ్రాం తీసుకుందాం. లైట్ ఉందా సార్? లేకపోతే గ్రామంలో ఉన్న, ఇప్పుడు ఏదైతే చైనా గురించి మిత్రులు మీ జూనియర్ మాట్లాడారు, అక్కడ గ్రామ ప్రజలకే అప్పచెప్తారు స్కూల్స్ నడిపించుకునే దాంట్లో. మనం అక్కడ విలేజెస్కి వెళ్ళి ఏమన్నా ఒక్క స్కూల్ని బాగు చేసే ప్రోగ్రాం, ఒక్క స్కూల్ని, ఒకటే గ్రామంలో ఒక్క స్కూల్ని బాగు చేసుకోగలిగితే we can break down the system of these private universities and colleges. Every private universities business నెక్స్ట్గా అసెంబ్లీ పార్లమెంట్లో ఉన్నోళ్ళే ఈరోజు స్కూల్స్ కాలేజెస్కి అధిపతులు. దయచేసి అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు ఎందుకు రాణిస్తారన్నా? మనం దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఎప్పుడైనా కానీ ఒకటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ తీసుకొస్తే కానీ ప్రజలు మూవ్ అవడం స్టార్ట్ అవుతారు. ఆ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ మన గ్రామాలలో ప్రజలకు వెళ్ళి ఒక్క స్కూల్ తీసుకుందాం. మనం ఒక్క స్కూల్ తీసుకొని దాన్ని నిర్మాణం చేద్దాం, దాన్ని సక్రమంగా నడిపించే పోరాటం చేద్దాం. అట్లాగే ప్రతి గ్రామంలో ఒక మెడికల్కి సంబంధించిన ప్రోగ్రామ్ని తీసుకుందాం, దాన్ని సక్రమంగా నడిపిద్దాం. అక్కడే మన పునాది, అక్కడి నుంచి మన యువతరం, అక్కడి నుంచే రేపు సామాజిక యువతర అసెంబ్లీలోకి ఎంటర్ కాబోతాం. We wish you all the best. Thank you. We will follow you. Thank you so much, Anna. Today we conclude